ఈరోజు మనతో మాట్లాడేందుకు వైద్య రంగంలో 40 ఏళ్ళ అనుభవం ఉన్న డాక్టర్ సుల్తానా గారు అయితే ఉన్నారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. ముందుగా ప్రజా వైద్యశాలలో గత కొంతకాలంగా మీరైతే వైద్య సేవలు అందిస్తున్నారు. ఎంబీబీఎస్ చదివి మీరు కూడా 20 రూపాయలకి ఓపీ సేవలు అందించడం ఏంటి అనేది నా ప్రశ్న. దీనికి సమాధానంగా మీరేం చెప్తారు? ఏంటంటే నేను డాక్టర్ శ్రావణ్ కుమార్ గారు స్థాపించిన ప్రజా వైద్యశాల గురించి విన్నాను. అందులో 20 రూపాయలకే వైద్యం చేస్తున్నారనే సంగతి కూడా నాకు తెలిసింది. అది నాకు ఒక స్ఫూర్తినిచ్చింది. నాకు కూడా ఆయనకి నాకు నా వంతు సహకారం అందిద్దామని చెప్పి నేను వచ్చి ఇక్కడ ప్రజా వైద్యశాలలో చేరాను. దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను. నేను ఇక్కడ వచ్చే పేషెంట్స్కి నా వంతుగా జనరల్గా అన్ని కేసులు చూసి వాళ్ళకి వైద్యాన్ని అందిస్తున్నాను. నాకెంతో హ్యాపీగా, ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇంతకుముందు కూడా నేను చాలా సర్వీసులు చేశాను. లయన్స్లో చేశాను. ఎవ్రీ సండే నేను లయన్స్ హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. అలాంటి అవకాశాన్ని మళ్ళా నాకు ఇక్కడ ప్రజా వైద్యశాలలో దొరికింది. అందుకు ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా నేను మళ్ళీ ఇక్కడికే వచ్చి చేరి ఆ స్ఫూర్తితోనే శ్రావణ్ కుమార్ గారికి నా వంతుగా సాయం చేస్తున్నాను. వచ్చిన ఏ పేషెంట్ అయినా జనరల్గా అన్ని కేసులు చూడగలుగుతాను. వాళ్ళకి కావాల్సిన వైద్యాన్ని అందిస్తున్నాను. అంటే ప్రధానంగా అంటే మీరు రావడానికి 20 రూపాయలు అతను అందిస్తున్న సేవలే స్ఫూర్తి అని అన్నారు కదా. ఈ సమాచారం ఎలా తెలుసుకున్నారు? ఎవరు మీకు ఇండికేషన్ ఇచ్చారు? ఎలా నోటీస్ చేశారంటే ఏం చెప్తారు? అంటే నేను కొంతమంది నాకు ఇక్కడ 1 టౌన్లో మా చుట్టాలు ఉన్నారండి. వాళ్ళ ద్వారా తెలిసింది నాకు. వాళ్ళు నన్ను అడిగారు, వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ పెట్టచ్చు కదా 1 టౌన్లో, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అని అడిగారు. అడిగినప్పుడు నేను వచ్చి 1 టౌన్లో కష్టమే లేండి అన్నట్టుగా వాళ్ళకి చెప్పాను. ఆ టైంలో అనుకోని దీంట్లో మా కజిన్ సిస్టరు ఇలాగ ప్రజా వైద్యశాల ఉంది ఆంటీ, ఆయన శ్రావణ్ కుమార్ గారని, ఆయన 20 రూపాయలకే అక్కడ వైద్యం చేస్తున్నారు, పేషెంట్స్ చాలామంది వెళ్తారు అక్కడ అని అన్నారు. అన్నప్పుడు నాకు మనసులో ఇంత సర్వీస్ చేసే మనిషి దగ్గర ఎందుకు చేయకూడదు, నేను కూడా ఆయనకి ఎందుకు హెల్ప్గా ఉండకూడదు, నేను కూడా ఆయనకి నా వంతు సహాయం చేస్తే బాగుంటుంది కదా. అది ఇప్పుడు ఈ ఏజ్లో నేను వెళ్ళి వేరే హాస్పిటల్స్లో చేసేదే ఏముంటుంది, దాని బదులు ఆయనకి సాయం చేద్దామనే ఉద్దేశంతో వచ్చి శ్రావణ్ గారిని కలవడం జరిగింది. ఆయన మాట్లాడిన వెంటనే నాకు మీరు వస్తే మాకు చాలా సంతోషం అని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఆ అవకాశాన్ని నేను ఉపయోగించుకొని రోజు మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఇక్కడే ఉండి పేషెంట్లను చూస్తున్నానండి. ప్రధానంగా ఎంబీబీఎస్ చదివారు అంటే అప్పటి ఎంబీబీఎస్కి ఇప్పటి ఎంబీబీఎస్కి అప్పుడేమో ఖర్చు తక్కువ ఉండేది, ఇప్పుడు బాగా ఖర్చు పెరిగింది. మీ టైంలో అంటే ప్రధానంగా మీ టైంలో ఎలా ట్రీట్మెంట్ ఉండేది, ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా మారిందా, అదే పద్ధతి కొనసాగుతుందా అంటే మీరేం చెప్తారు? నేను చదువుకున్నప్పుడు ఎంబీబీఎస్ తక్కువ అని ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అది తక్కువ అనిపిస్తుందండి. ఆ రోజుల్లో ఎంబీబీఎస్ చదవడం అంటే ఆ అమౌంట్ ఎక్కువే, అది గొప్పే. అందులో మా ముస్లిమ్స్లో చాలా తక్కువ బయటికి పంపించి ఎంబీబీఎస్ చదివించండి. కానీ మా ఫాదరు లేదు, మా అమ్మాయి తప్పనిసరిగా ఎంబీబీఎస్ చదవాల్సిందే, ఎంత ఖర్చు అయినా సరే. ఆయన రైల్వేలో ఉద్యోగం చేసేవాళ్ళు, చెయ్యాలి అని చెప్పి నాకు ఎంబీబీఎస్ చదివించారండి. అప్పుడు వట్టి ఎంబీబీఎస్ వాళ్ళమే ప్రతి కేసు చూసేవాళ్ళం, ప్రతిదీ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం. కాకపోతే సర్జరీస్ మాత్రం సర్జన్ దగ్గర పంపించేవాళ్ళం, హార్ట్ కేసెస్ డాక్టర్ గారి దగ్గర పంపించేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఎంబీబీఎస్ వాళ్ళకంటే కూడా
ఇప్పుడు మల్టీ స్పెషాలిటీస్ వచ్చేసినాయి. అందరూ ఎక్కువ చదువుకొని పీజీస్ చేసి సూపర్ స్పెషాలిటీస్ చేసి వస్తున్నారు. వైద్య రంగంలో అంతా పెరిగిందండి, టెక్నాలజీ పెరిగింది. మా అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. ఈ టెక్నాలజీ పెరగడం చాలా మంచిది. ఇప్పుడు చేసే వైద్యం కూడా సూపర్గా ఉంటుంది. మా అప్పుడు వేరు, ఇప్పుడు వేరండి. నాకు చాలా సంతోషంగా ఉంది. మన మెడికల్ ఇంత డెవలప్ అయ్యి ఎంతమంది డాక్టర్స్, ఎన్ని సూపర్ స్పెషాలిటీస్ వచ్చి మన ప్రజలకి సేవ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వైద్య వృత్తి చేయాల్సిన వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగితే ఇంకా భారతదేశంలో ఇంకా అనారోగ్య పరిస్థితులు తగ్గుతాయని చెప్పేసి గణాంకాలు కూడా చెప్తున్నాయి మేడం. అవును, అది మాత్రం 100% కరెక్ట్ అండి. ఇంకా పెరిగితే మంచిది. ఇంకా మంచి మంచి హాస్పిటల్స్, ఇంకా సూపర్ స్పెషలైజేషన్స్ వస్తే మంచిదని నా ఉద్దేశం.